వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఏ సిరీస్లో భాగంగా డిఏ నెంబర్ 38ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని ఒకసారి చూడండి. ఆ వీడియోస్ మీ ప్రిపరేషన్కి ఏమాత్రం యూజ్ అవుతాయని మీకు అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే పీపీటీ చేయబోతానో దానికి సంబంధించిన పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు. దానికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా డిఏలోకి వెళ్ళిపోవచ్చు. డిఏ నెంబర్ 38 చూసుకున్నట్టయితే కనుక ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ డిఏ. అంటే ఏదైనా 1 మార్క్ టాపిక్ ఉంటుంది కదా, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్, టైమ్, డిస్టెన్స్, ఇలా 1 మార్క్ లెసన్స్ చాప్టర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి తీసుకురావడం జరుగుతుంది ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ డిఏస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ డిఏస్ చేయాలంటే మనకి ఆ కాన్సెప్ట్ మీద పూర్తి అవగాహన అనేది ఉండాలి. ఫస్ట్ ఈ డిఏ, ఈ పర్టికులర్ 38th డిఏ దేని గురించి ఇచ్చాడో చూద్దాం. ఈ డిఏ చూసుకున్నట్టయితే కనుక బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్కి సంబంధించిన డిఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఐ చేయాలనుకుంటే మీకు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీద కొంత అవగాహన అనేది ఉండాలి. అప్పుడు మీరు ఈ డిఐని చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డిఏ నెంబర్ 38ని పూర్తిగా చూద్దాం. ఓకే, చదువుదాం. ఫస్ట్ రీడ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. ఓకే, ఇక్కడ చూద్దాం. దెర్ ఆర్ 5 బోర్డ్స్ ABCD అండ్ E కవర్ సమ్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్. ఓకే, ఇక్కడ మొత్తం 5 బోర్డ్స్ ఉన్నాయంటే ABCDE. అవి కొంత అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ని, కొంత డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ని కవర్ చేస్తున్నాయంట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎంప్టీ స్లైడ్ తీసుకుని ఒక టేబుల్ డ్రా చేసుకుంటాను. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి? ABCD అండ్ E. ఇలా మొత్తం 5 బోర్డులు ఉన్నాయి. ఇవి బోర్డ్స్ అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఇది బోర్డ్స్ ఇవి. అలాగే ఇక్కడ ఈ బోట్ నేమ్ ఇది. ఇక్కడ ఫస్ట్ దాంట్లో బోట్ స్పీడ్ రాస్తాను. ఇది బోట్ స్పీడ్ నేను ఏ అనుకుంటాను. స్ట్రీమ్ స్పీడ్ని B అనుకుంటాను. అలాగే డిస్టెన్స్ని D అనుకుంటాను. అలాగే టైంని T అనుకుంటాను. ఓకే, ఈ టేబుల్ అనేది నేను డ్రా చేసుకున్నాను ఈ టేబుల్లోకి తీసుకురావడం కోసం. ఓకే, ఫస్ట్ బోట్ ఏకి సంబంధించిన డేటా చూద్దాం. బోట్ ఏకి సంబంధించిన డేటా చూసినట్టయితే the time taken by the boat to travel certain upstream distance is twice as much as time taken by the boat to travel same downstream distance. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బోట్ ఏ అనేది అప్స్ట్రీమ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు దానికి పట్టే టైము ఎంతంట? టైం టేకెన్ బై ది బోట్ టు ట్రావెల్ సర్టైన్ అప్స్ట్రీమ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు బోట్ ఏ అనేది దానికి పట్టే టైం ఎంతంట? ట్వైస్ అంట. ఎవరికి ట్వైస్? టైం టేకెన్ బై ది బోట్ టు ట్రావెల్ సేమ్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్. అదే డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు పట్టేటప్పుడు ఎంత టైం, డౌన్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు ఎంత టైం అయితే పడుతుందో దానికి డబల్ టైం పడుతుందంట అప్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు. ఓకేనా, దీనికి సంబంధించి క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను చూడండి. ఇప్పుడు వాడు ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాడు అన్న సర్టైన్ డిస్టెన్స్ అన్నాడు. బోట్ ఏ అనేవాడు సర్టైన్ డిస్టెన్స్ వెళ్ళాడు. సర్టైన్ డిస్టెన్స్ D అనుకుంటాను. అది ఇప్పుడు వెళ్ళి అప్ స్ట్రీమ్లో వెళ్ళాడు. అప్ స్ట్రీమ్ అంటే A - B. అసలు అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? అప్ స్ట్రీమ్ అంటే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ అంటే బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. ఇక్కడ వాడు అప్ స్ట్రీమ్ వెళ్ళాడు అన్నది డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ అంటే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్? టైంకి ఈక్వల్. సో ఆ టైం ఎంత ఉండాలంట? అదే డిస్టెన్స్ అంటే సేమ్ డిస్టెన్స్ D అని వేసుకుంటాను. డౌన్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు అంటే A + B చెప్పాను కదా. డౌన్ స్ట్రీమ్ అంటే A + B అని. A + B అంటే బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. ఇక్కడ అనుకున్నాను కదా, A, B అనే వేరియబుల్స్ ఇచ్చుకున్నాను కదా వాటికి. అలా ఇప్పుడు ఇది టైం.
ఈ టైంకి డబల్ తీసుకుంటుందంట. ఏదైతే టైం ఉందో దీనికి డబల్ తీసుకుంటుందంట. ఎవరు? ఈ ఈ ఈ అప్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు పట్టే టైము, బోట్ ఏ అనేది అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు పట్టే టైం ఎంతంట, అదే డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు పట్టే టైంకి డబుల్ అంట. సో ఇక్కడ డిడి క్యాన్సిల్ చేసేస్తాం. ఇక్కడ 1/1 a - b 2 a - b a + b ఉంది. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే కనుక ఇక్కడ a + b = 2a - 2b అవుతుంది. సో ఈ ఏ తీసుకొస్తే మైనస్ ఏ అవుద్ది. a = 3b అవుతుంది. a/b = 3/1 అవుతుంది. అంటే ఇక్కడ ఏకి బికి ఒక రేషియో అనేది వచ్చేసింది. అవునా? ఏకి బికి ఒక రేషియో వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రేషియోని పక్కన రాసుకుంటాను. రైట్, ఏకి బికి ఒక రేషియో వచ్చింది. ఎంత? 3:1. ఒక రేషియో ఇక్కడ క్లియర్ చేసుకుంటాను. ఏకి బికి ఒక రేషియో వచ్చింది. ఏకి బికి ఒక రేషియో వచ్చింది. ఏ అంటే బోట్ స్పీడ్, బి అంటే స్ట్రీమ్ స్పీడ్. అది గుర్తుపెట్టుకోండి. ఇది 3x అయితే ఇది x అవుతుంది. అంటే 3:1 రేషియో వచ్చింది కాబట్టి వాడి ఇచ్చిన లెక్క ప్రకారం. ఇప్పుడు ఇక్కడ వరకు చదివాం కదా, ఇక్కడ నుంచి చూద్దాం. హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ట్వైస్ ది స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్ 7 km/h. చూడండి ఇక్కడ మనకు వాడు ఏమి ఇచ్చాడు? హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ట్వైస్ ది స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. ఓకే, ట్వైస్ ది, ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ట్వైస్ ది స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే బోట్ స్పీడ్ మాత్రమే. అంటే అక్కడ స్టిల్ వాటర్ అన్నాడంటే వాటర్ ఫ్లోకి ఎలాంటి స్పీడు లేదు. సో అక్కడ స్పీడ్ ఏమవుద్ది? అక్కడ వాటర్కి ఎలాంటి స్పీడు ఉండదు. సో అప్పుడు బోట్ స్పీడ్ అవుతుంది స్టిల్ వాటర్లో. అంటే బోట్ స్పీడ్ని ట్వైస్ చేయమన్నాడు, అంటే డబల్ చేస్తారు. అలాగే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఎంత? స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఆల్రెడీ మనకు ఉంటుంది కదా, ఆ స్ట్రీమ్, ఆ రెండింటిని కలిపి బోట్ స్పీడ్ని ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ని కలిపి, బోట్ స్పీడ్ని డబల్ చేసి కలపాలి, స్ట్రీమ్ స్పీడ్, ఈ రెండు కలిపి అందులో హాఫ్ దాన్ని బై 2 చేస్తే వచ్చేది ఎంతంటే 7కి ఈక్వల్ అంట. 7 km/hకి ఈక్వల్ అంట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ స్లైడ్లో ఇక్కడ బోట్ స్పీడ్ ఎంత? 3x. దాన్ని డబల్ చేయమంటే ఎంత? 6x. స్ట్రీమ్ స్పీడ్ యాస్టీస్ అంటే బీ స్పీడ్ అంటే ఎంత? x. ఎంత? x అంటే ఎంత అవుతుంది? 6x + x 7x. అంతేనా? 7x. దీంట్లో సగం అంట, అంటే బై 2 అనేది ఎంతకి ఈక్వల్ అంట? 7 km/hకి ఈక్వల్ అంట. అంటే ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు వెళ్ళేటప్పుడు ఇంటూ చేస్తుంది. x = 2 km/h అని మనకు వచ్చింది. x వాల్యూ 2 km/h అని వచ్చిందంటే ఇక్కడ బోట్ ఏ యొక్క స్పీడ్ ఎంత అవుద్ది? బోట్ ఏ యొక్క స్పీడ్ ఎంత? 3x. 3x అంటే 2 కదా, 3 × 2 ఎంత? 6 km/h అవుతుంది. అవునా? అలాగే ఇక్కడ ఇది చూసుకుంటే 2x కాబట్టి స్ట్రీమ్ స్పీడ్ 2 km/h అవుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే మనకి బోట్ ఏకి బోట్ స్పీడ్ వచ్చింది, స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది. సో వాడిచ్చిన డేటా ప్రకారం ఏదైతే అక్కడ థియరిటికల్ డేటా ఇచ్చాడో దాన్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఈ టేబుల్లో డేటాని రాసుకోగలిగాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ బోట్ స్పీడ్ వచ్చింది, స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది. సో బోట్ ఏకి సంబంధించినంత వరకు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకేం లేదు కదా, ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి డిస్టెన్స్ రాసుకోవాల్సిన పని లేదు. సర్టన్ డిస్టెన్స్ అన్నాడు, ఆ డిస్టెన్స్ అంతా మనకు తెలియదు. సో ఇబ్బంది లేదు, ఇక్కడ డిస్టెన్స్ కావాలని రూల్ ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు బోట్ బీకి చూద్దాం. ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ p km/h అండ్ ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్ q km/h. ఓకే, బోట్ బీకి స్పీడ్ ఆఫ్ ది బోట్ ఎంత? p km/h అంట. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఎంత? q km/h అంట. సో ఇక్కడ మనం సరిగ్గా చూసుకుంటే బోట్ బి యొక్క స్పీడ్ ఎంత? p km/h, స్ట్రీమ్ స్పీడ్ ఎంత? q km/h అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చేద్దాం. ఇదేంటి? ది టైమ్ టేకెన్ బై ది బోట్ టు ట్రావెల్ 60 km డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఈజ్ 50% ఆఫ్ టైమ్ టేకెన్ బై ది బోట్ టు ట్రావెల్ 16p km అప్ స్ట్రీమ్. ఓకేనా? ఇక్కడ ఏం చెప్పాడంటే ఏదైతే బోట్ బి ఉందో అది 16q km డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి, 16q km దూరం డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి పట్టే టైం ఎంతంట? సగం అంట. ఎవరిలో సగం? అప్ స్ట్రీము 16 km
16 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్తే అదే బోటు అప్పుడు దానికి ఎంత టైం అయితే పడుతుందో దాంట్లో సగం అంట. మీకు అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఇంకా సింపుల్గా ఒక ఈక్వేషన్ రూపంలో వేస్తాను చూడండి. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ అన్నాడు? 16 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్. ఓకే, 16 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు అంటే ఏ ప్లస్ బి వెళ్ళినప్పుడు దీనికి పట్టే టైం ఎంతంట? ఏ ప్లస్ బి అనేది డౌన్ స్ట్రీమే కదా, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ డిస్టెన్స్ ఎంత? 60 స్పీడ్ బై డిస్టెన్స్ 60 అండ్ డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైంకి ఈక్వల్. అంటే ఇప్పుడు టైం ఎంతంట? అదే బోటు 16 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు అంటే ఏ మైనస్ బి స్పీడ్ దీంట్లో సగం అంట. దీంట్లో సగం అంటే ఇది స్పీడ్కి ఈక్వలే కదా, అప్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు స్పీడ్ అంటే ఎంత? డిస్టెన్స్ బై స్పీడే కదా, డిస్టెన్స్ బై స్పీడే కదా. టైం అంటే అప్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు టైం ఎలా చెప్తాం? డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ ఏంటి? అప్ స్ట్రీమ్ స్పీడ్ కొట్టి ఏ మైనస్ బి అని వేసుకుంటాం ఇక్కడ, అంటే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అని. ఇప్పుడు ఇది టైంకి ఈక్వల్ కదా, ఇందులో సగం టైం అంటే ఇక్కడ బై టూ దీన్ని బై 2 చేయాలి వచ్చిందని. అంటే ఇక్కడ బై 2 చేయాలంటే ఈ బై 2 నీటి తీసుకెళ్తే ఇంటూ 2 అవుద్ది. అంటే నేనేం చేస్తాను అప్పుడు సింపుల్గా ఇక్కడ ఇంటూ 2, ఇక్కడ బై 2 అవుతుంది, ఈ పక్క ఇంటూ 2 అవుతుంది. అప్పుడు నేను దీన్ని ఇంటూ 2 కింద ఇలా రాసుకుంటాను. ఇది వాడు చెప్పింది. వాడు ఏదైతే చెప్పాడో ఇక్కడ చెప్పాడో ఈ 16కి 50% ఆఫ్ ది టైం టేకెన్ బై ది బోట్ టు ట్రావెల్ 16 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అని చెప్పాడో దానికి ఈక్వేషన్ ఫామ్లో రాసుకుంటే ఇది మాట ఇలా అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది చూద్దాం. ది వాల్యూ ఆఫ్ 2p + 3q ఈజ్ ఈక్వల్ టు 13. 2pకి 3qకి 13 ఇచ్చాడు. ఇక్కడ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అని ఇచ్చాడు. p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అని ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి. p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అంటే ఏంటి? p q అని వెళ్ళి పాయింట్లో రారు, డెసిమల్స్లో రారు, ఫ్రాక్షన్స్లో అసలు రారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? p q అనేది మనకి ఏమర్థమైంది? ఇక్కడ p q అనేది ఎగ్జాక్ట్ నెంబర్స్ వస్తాయి, డెసిమల్స్లో అయితే రావు అనేది ఇక్కడ ఇంటీజర్స్ అని చెప్పి మెన్షన్ చేయడం వల్ల తెలిసింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. 2p + 3q ఈజ్ ఈక్వల్ టు 13 ఇక్కడ రాసుకుందాం. 2p + 3q ఈజ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూద్దాం. ఈ ఈక్వేషన్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే pq అనే వాళ్ళు ఇంటీజర్స్ అని రాశారు, అంటే డెసిమల్స్లో రారు. p అనేది 2.5, 3.5, 1.5 అలా పాయింట్లో రాదు, q అనేది కూడా అలా రాదు అని అడు మెన్షన్ చేశాడు. ఇంటీజర్స్ అని చెప్పడం వల్ల మనకు తెలిసింది. ఇప్పుడు ఎప్పుడైనా సరే బోట్ స్పీడ్ అంటే స్ట్రీమ్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది? బోటు అప్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు బోట్ స్పీడ్ ఎక్కువ ఉంటేనే ఆ ఎక్కువ ఉన్న స్పీడు స్ట్రీమ్ స్పీడ్కి ఎదురెళ్ళి ఎదరికెళ్ళగలుగుతుంది. అర్థమైందా? సో బోట్ స్పీడ్ ఎక్కువ ఉండటం వల్ల అప్ స్ట్రీమ్లో ఎదరికెళ్ళగలుగుతుంది. ఒకవేళ బోట్ స్పీడ్ తక్కువ ఉంటే స్ట్రీమ్ స్పీడ్ కంటే అప్ స్ట్రీమ్ వెళ్ళలేదు బోట్, అర్థమైందా? అప్పుడు వెనక్కి స్ట్రీమ్తో పాటు వెళ్ళిపోతుంది అది. సో అప్ స్ట్రీమ్లో వెళ్తుందని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బోట్ స్పీడ్ ఎక్కువ, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? బోట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది స్ట్రీమ్ స్పీడ్ కంటే. సో బోట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అన్న విషయం మనకు తెలుసు. సో ఇప్పుడు pq అనేవి ఇంటీజర్స్ అన్న విషయం కూడా మనకు తెలుసు. ఇప్పుడు p అనేది 1 అనుకుందాం. p అనేది 1 అనుకుంటే మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, అదేంటి బోట్ స్పీడ్ తక్కువ ఉండకూడదు అన్నారు. ఓకే, సమానం ఉండొచ్చా స్ట్రీమ్ స్పీడ్కి అన్నారు. సమానంగా ఉంటే అప్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు ఎదరికి వెళ్తే వెనక్కి వెళ్దు, అక్కడే స్టేబుల్ అయిపోద్ది. అప్ స్ట్రీమ్లో ఎదరికి వెళ్తే వెనక్కి వెళ్దు, అక్కడే స్టేబుల్ అవుద్ది. అది ఎంత ఫోర్స్కి అయితే వస్తుందో అంతే ఫోర్స్తో ఇది ఎదరికి వెళ్తుంది. కాబట్టి రెండు న్యూట్రల్ అయిపోతుంది. ఒక దాంట్లో వచ్చేసి న్యూట్రల్ అయిపోయి ఎక్కడ ఏ ప్లేస్లో ఉంది అదే ప్లేస్లో ఉంటుంది. సో అప్పుడు కూడా అప్ స్ట్రీమ్లో వెళ్ళలేదు, అదే ప్లేస్లో నిలబడుతుంది. కానీ సో ఇప్పుడు p అప్ స్ట్రీమ్లో వెళ్ళిందని చెప్పాడు కాబట్టి వీడు p స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది q స్పీడ్ కంటే. p స్పీడ్ అంటే ఏంటి? ఇక్కడ బోట్ స్పీడ్. ఇక్కడ b యొక్క బోట్ స్పీడ్ని p km/h అని ఇచ్చాడు. సో ఇప్పుడు pని నేను 1 అనుకుంటా. p 1 అనుకుంటే ఇక్కడ ఎంత? p ప్లేస్లో 1 అనుకుంటే 1 2 ఇందులో తీసేస్తే ఎంత అవుతుంది? 11. 11/3 అంటే q అనేది ఇంటీజర్స్లోకి q అనేది డెసిమల్లోకి వెళ్ళిపోతుంది. సో p 1 కాదు, గుర్తుపెట్టుకోండి. p అనేది 1 కాదు. ఓకేనా? ఇప్పుడు p అనేది 2 అనుకుంటుంది. p 2 అనుకుంటే 2 2 4, 4 అంటే 2 2 4. p 2 అనుకుంటే 2 2 4, ఈ 4 తీసుకుపోతే -4 అవుద్ది. 13లోంచి 4 చేస్తే 9 అవుద్ది. అంటే 3q = 9 అవుద్ది, q = 3 అవుద్ది. మీరు సరిగ్గా చెప్పండి. p 2 అనుకుంటే q ఎంత? 3 అవుతుంది. అసలు బోట్ స్పీడ్ ఎక్కువ ఉండాలని ముందే చెప్పాను కదా, అంటే బోట్ స్పీడ్ అనేది p ఎక్కువ ఉండాలని చెప్పాను. ఇక్కడ మనకు ఈ ఈక్వేషన్ వచ్చింది బోట్ pని 2 అనుకుంటే q 3 అయింది. అప్పుడు కుదరదు, ఎందుకంటే బోట్ స్పీడ్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ ఎక్కువ ఉంది బోట్ స్పీడ్తో కంపేర్ చేస్తే. సో మనకి ఇక్కడ p అనేది 2 కూడా కాదు, 3 అనుకుందాం. p 3 అనుకుంటే 3 2 6, ఆ 6ని అటు తీసుకుపోతే ఎంత? -6 అవుతుంది. అంటే 13లోంచి 6 చేస్తే ఎంత? 7. అంటే ఈ 3q = 7 అవుద్ది.
క్యూ ఈజ్ ఈక్వల్ టు 7/3 డెసిమల్ అయిపోతుంది. సో అప్పుడు పీ అనేది 3 కూడా అవ్వదు. ఇప్పుడు పీని 4 అనుకుంటా. 4 అనుకుంటే 4 రెళ్ళు 8. ఇక్కడ పీని 4 అనుకుంటే 4 రెళ్ళు 8 అవుతుంది. ఈ 8ని ఇటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. 13లోంచి 8 తీసేస్తే 5 వస్తుంది. 13లోంచి 8 తీసేస్తే అదొక 2, ఇదొక 3, 5. అంటే 3Q ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. Q ఈజ్ ఈక్వల్ టు 5/3 అవుతుంది. సో Q వాల్యూ ఇక్కడ డెసిమల్లో వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ మనం సరిగ్గా చూసుకున్నట్టయితే P వాల్యూ 4 కూడా కాదు. ఇప్పుడు 5 అనుకుంటాను. P వాల్యూ 5 అనుకుంటే 5 రెళ్ళు ఎంత 10. ఓకే, 5 రెళ్ళు 10 అవుతుంది. ఈ 10ని తీసుకుపోతే -10 అవుతుంది. అప్పుడు 3 మిగులుతుంది. 3Q ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా Q వాల్యూ P వాల్యూ ఇంటీజర్స్ అని తెలుస్తుంది. అలాగే బోర్డ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది స్ట్రీమ్ స్పీడ్తో కంపేర్ చేస్తే. అంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా P వాల్యూ 5 వచ్చింది, Q వాల్యూ 1 వచ్చింది. సో మనకి ఈ ఈక్వేషన్ ప్రకారం ఆ ఇంటీజర్స్ అని చెప్పాడు కాబట్టి దాన్ని రెండింటిని బేస్ చేసుకుని PQ వాల్యూలు తీసుకురాగలిగాం. సో ఇప్పుడు P వాల్యూ 5 km/h అని ఇచ్చేసాడు వాడు. P వాల్యూ 5 km/h అని వచ్చింది. వెయిట్, 5 km/h. Q వాల్యూ 1, సారీ 1 km/h. ఓకే, ఇప్పుడు ఇక్కడ పక్కన రాసుకుంటాను. P వాల్యూ ఎంత 5, Q వాల్యూ 1. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోవాలి. వాడు డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత అన్నాడు? డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ 60Q అన్నాడు. అంటే డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ 60Q అన్నాడు. అంటే ఎంత? డౌన్ స్ట్రీమ్లో వెళ్ళిన డిస్టెన్స్ ఎంత? 60Q. అవునా. అలాగే అప్ స్ట్రీమ్లో వెళ్ళిన డిస్టెన్స్ ఎంత? అప్ స్ట్రీమ్లో వెళ్ళిన డిస్టెన్స్ 16P. ఓకే, అలాగే అప్ స్ట్రీమ్లో డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం వెళ్ళాడు చేద్దాం. ఇక్కడ PQ వాల్యూలు వచ్చేసినాయి కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈ Q ప్లేస్లో ఇంటూ 1 వేస్తే 60 అవుతుంది. ఈ P ప్లేస్లో ఇంటూ ఎంత వేయాలి? 5 వేయాలి. ఇంటూ 5 వేయాలి. సో ఇప్పుడు ఈ 2 అనేది ఇందులో 8 టైమ్స్, ఇది ఇందులో 4లో 2 టైమ్స్ 15 టైమ్స్, ఈ 5 ఇందులో 3 టైమ్స్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే కనుక అంతేనా? ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే కనుక 2A + 2B ఈజ్ ఈక్వల్ టు 2A + 2B ఈజ్ ఈక్వల్ టు ఎంత? అసలు ఫస్ట్ మనకి ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసినాయి కదా. ఏ వాల్యూ అంటే P, Q వాల్యూ అంటే B, అంతే కదా. ఏ వాల్యూ బి వాల్యూ వచ్చినాయి కదా ఇక్కడ. P వాల్యూ Q వాల్యూ. ఒక ప్రాబ్లమే ఉంది ఇక్కడ. మన టైం కోసం తెలియాలి. సారీ, ఇక్కడ మనం సేమ్ టైం కనిపెట్టాలి. ఇక్కడ మనం టైం కూడా మెన్షన్ చేయొచ్చు ఇక్కడ సింపుల్గా చూడాలంటే. రైట్, సారీ, చిన్న మిస్టేక్ జరిగింది, ఏం కాదు. అంటే అనవసరమైన క్యాలిక్యులేషన్ చేశాను ఇక్కడ. ఓకేనా. ఇక్కడ 5 కదా, ఇది ఈ P ప్లేస్లో 5 వేసుకున్నాం. ఒకసారి వెనక్కి వెళ్తున్నాం చూడండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్లో వాడు ఎంత డౌన్ స్ట్రీమ్లో ఎంత దూరం వెళ్ళాడు అంటే 16Q. అసలు Q అంటే ఎంత? 1 అంటే వాడు డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్లో ఎంత దూరం వెళ్ళాడు? 60 km వెళ్ళాడు, అంతే సరిపోయింది. అలాగే అప్ స్ట్రీమ్ డిస్టెన్స్లో ఎంత దూరం వెళ్ళాడు? 16P అన్నాడు. 16P అంటే 1550 6530 అంటే ఎంత? 80 km వెళ్ళాడు. అప్ స్ట్రీమ్లో ఎంత దూరం వెళ్ళాడు? అప్ స్ట్రీమ్లో 80 km వెళ్ళాడు. అంటే 1550 6530 80 50 30 80 km వెళ్ళాడు. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాడు అన్నది మనకు తెలుసు. ఎంత టైం వెళ్ళాడో మనకు తెలియదు కదా. డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం వెళ్ళాడు? 16. చూడండి, A + B అంటే ఏంటి? A అంటే బోర్డ్ స్పీడ్, B అంటే స్ట్రీమ్ స్పీడ్. బోర్డ్ స్పీడ్ ఎంత? Bది 5 km. స్ట్రీమ్ స్పీడ్ ఎంత? స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 1 km. అంటే 60 km. 5 + 1 అంటే 6. అంటే ఎంత టైంలో వెళ్ళాడు? 10 అవర్స్లో వెళ్ళాడు, అంతేనా. ఇది 10 అవర్స్లో వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ అదే డిస్టెన్స్ ఇప్పుడు 16 × 5 80 km అప్ స్ట్రీమ్లో వెళ్ళాడు. అప్ స్ట్రీమ్ అంటే ఎంత? అప్ స్ట్రీమ్ అంటే ఎంత? 4లోంచి అప్ స్ట్రీమ్ అంటే బోర్డ్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. బోర్డ్ స్పీడ్ 5, స్ట్రీమ్ స్పీడ్ 1 అంటే ఎంత? 4. అంటే ఎంత? 4 ఇందులో 2 టైమ్స్, అంటే 20 అవర్స్ టైం పట్టింది వాడికి. అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి 20 అవర్స్ టైం పట్టింది. అదే కదా మనకు ఫస్ట్ ఈక్వేషన్లో చెప్పాడు. ఈ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు దాన్ని బట్టి, ఈ అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు
దాన్ని పట్టే టైంలో సగం అంట ఈ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు పట్టే టైంకి అది వచ్చింది కదా. డౌన్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు 10 గంటలు వెళ్ళాడు, అప్ స్ట్రీమ్లో 20 గంటలు వెళ్ళాడు, అంతే కదా. అప్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు ఎంత టైం పట్టిందో దాంట్లో సగం డౌన్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు పట్టింది, అంతే కదా. 20లో సగం 10 కదా. అదే ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ మనకి బోర్డ్ స్పీడ్ వచ్చింది, స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది, అలాగే డిస్టెన్స్ వచ్చింది, దాంతోపాటు టైం కూడా వచ్చింది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇదంతా క్లియర్ చేసేసుకుని బోర్డ్ సికి సంబంధించిన డేటాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. బోర్డ్ సికి సంబంధించిన డేటాని రాసుకుని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పీక్యూ వాల్యూ వచ్చి అంతే, పీక్యూ మాత్రం ఇక్కడ వాల్యూ, పీక్యూ మాత్రం ఇక్కడ వేరియబుల్స్ ఇచ్చాడు, వాటికి సంబంధించిన వాల్యూస్ రాబెడతాం. ఇప్పుడు బోట్ సి చూడండి. బోట్ సి చూసుకున్నట్టయితే కనుక ది టైమ్ టేకెన్ బై ది బోట్ టు ట్రావెల్ 90 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ 6 hours ఈ 60% లెస్ దాన్ ది టైమ్ టేకెన్ బై ది బోట్ టు ట్రావెల్ m కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్. ఓకే, ఫస్ట్ 90 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి పట్టే టైం అంటే ఎంత, 6 kilometers. అప్పుడు స్పీడ్ వచ్చేస్తుంది కదా, మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే స్పీడ్ వచ్చేది. 90 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి పట్టే టైం అంటే 6 hours అంట. 90 బోట్ సి అనేది 90 kilometers వెళ్ళడానికి, అది కూడా డౌన్ స్ట్రీమ్లో. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి. ఏ అంటే ఎంత, బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. పట్టే టైం అంటే ఎంత, 6 hours అంట. 6 hours అంటే ఇది తీసుకొస్తే ఏమవుద్ది, ఇంటూ అవుద్ది, ఇంటూ 6 ఇది డివైడ్ అవుద్ది, ఇది ఇక్కడికి వెళ్తుంది ఇలాగా. సో ఏ ప్లస్ బి వాల్యూ వచ్చేది ఎంత, 15. ఒక 6 15 అంటే ఏ ప్లస్ బి వాల్యూ మనకు వచ్చేస్తుంది ఇక్కడ వాడు చెప్పింది అక్కడ ప్రకారం. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత, 15. ఏ ప్లస్ బి వాల్యూ 15, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ వాడు ఏమి ఇచ్చాడో చూద్దాం. ఈ 6 hours అనేది 60% లెస్ అంట. 6 hours ఈజ్ 60% లెస్ దాన్ ది టైమ్ టేకెన్ బై ది బోట్ టు ట్రావెల్ m కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్. m కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు దాన్ని పట్టే టైం అంట, దాన్ని పట్టే టైంలో ఈ 6 hours అనేది 60% లెస్ అంట. అంటే 60% లెస్ అంటే 6 hours అనేది 60% లెస్. 6 hours అనేది 60% లెస్ అంటే ఎంత, 40% కదా. 6 hours 60% లెస్ అంటే 40%. 40% 6 hours అంటే 100% ఎంత, సింపుల్గా ఇది 20W2, ఇది 5 times, ఇది 3 6లో అంటే ఎంత, 15 hours. 100% ఎంత, 40% 6 hours అయితే 100% ఎంత, 15 hours అవుతుంది. అంటే అప్ స్ట్రీమ్లో m కిలోమీటర్స్ వెళ్ళడానికి వాడికి పట్టే టైం ఎంత, 15 kilometers పడుతుంది. అర్థమైందా మీకు, అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వాడు మెన్షన్ చేసింది ఏంటంటే బోట్ సి అనేది డౌన్ స్ట్రీమ్లో 90 kilometers వెళ్ళినప్పుడు 6 hours టైం పడుతుంది. ఆ 6 hours టైం అనేది 60% లెస్ అంట. ఎవరిలో లెస్, ఎవడైతే బోట్ సి అనేవాడు m kilometers అప్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు వాడికి పట్టే టైం ఉంది కదా, దానికి 60% లెస్ అంట. అంటే దానికి 60% లెస్ అన్నాడు, అంటే 40% 6 hours, అంటే 100% ఎంత, 15 hours. అంటే m kilometers అప్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు వాడికి పట్టే టైం ఎంత, 15 hours. అంటే m kilometers అప్ స్ట్రీమ్ అంటే ఎంత, ఏ మైనస్ బి, బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ వెళ్ళేటప్పుడు వాడికి పట్టే టైం ఎంత, 15 hours. సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది ఇక్కడికి. ఇది సారీ ఇక్కడ వరకు చదివాం, ఇది ఇక్కడ వరకు చదివాం. ఓకే, ఇక్కడ నుంచి చూడండి. ఇఫ్ ది స్పీడ్ ఆఫ్ ది బోట్ in still water became 3 times and the speed of the stream became 4 times. ఓకే, ఇది ఇఫ్ కండిషన్ ఇచ్చాడు, అంటే అనుకోండి అని చెప్పాడు. ఒకవేళ స్పీడ్ ఆఫ్ ది బోట్ అనేది స్టిల్ వాటర్లో 3 times అయితే అన్నాడు. ఇక్కడ మనం స్పీడ్ ఆఫ్ ది బోట్ 3 times అయితే అన్నాడు. అసలు ఏ అనేది ఇక్కడ ఏ కింద వేసుకున్నాం, స్పీడ్ ఆఫ్ ది బోట్ని ఏ కింద వేసుకున్నాం, అది 3 times అయితే అన్నాడు, అంటే 3a అని వేసుకుంటాం. అలాగే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అనేది ఇక్కడ ఇదిగోండి, వాట్ స్టిల్ 3 times and the speed of the stream will become 4 times. అలాగే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అనేది 4 times అయితే అంటే ఎంత, బి అనేది 4 times అవ్వాలి. బి అనేది 4 times అంటే 4b అంతే కదా. ఇక్కడ 1b అయితే ఇక్కడ 4b అవుద్ది. అయినప్పుడు ఒకవేళ అయితే అలా అయినప్పుడు అప్పుడు అంటే ఇప్పుడు అలా అయినప్పుడు టైం టేకెన్ బై ది బోట్ టు ట్రావెల్ 100 kilometers డౌన్ స్ట్రీమ్. 100 అలా బోట్ స్పీడ్ ట్రైస్ అయ్యి స్ట్రీమ్ స్పీడ్ 4 times అయినప్పుడు 100 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి పట్టే టైము 2 hours అంట. అంటే 100 kilometers 2 hours వెళ్తున్నాడు, అంటే అది కూడా డౌన్ స్ట్రీమ్లో. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అది కూడా ఇప్పుడు బోట్ స్పీడ్ ట్రైస్ అవ్వాలి, స్ట్రీమ్ స్పీడ్ 4 times అవ్వాలి. అంటే సరిగ్గా అబ్జర్వ్ చేయండి, 100 kilometers 2 hours వెళ్ళాడు, అది ఏ ప్లస్ బికి ఈక్వల్. అది కూడా ఎప్పుడు 2a ప్లస్ అది ఎప్పుడు ఈక్వల్, 3a ప్లస్ 4bకి ఈక్వల్ అది. అంటే ఇదంతా 50 అంతేనా. అంటే 3a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 50.
అవునా? ఇక్కడ మనకు 2 ఈక్వేషన్లు వచ్చేసినాయి. ఇప్పుడు వాడు చెప్పిన లెక్క ప్రకారం మనకు 2 ఈక్వేషన్లు వచ్చినాయి. a + b = 15, 3a + 4b = 50. సో ఇక్కడ మనకు 2 ఈక్వేషన్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్‌ని ఇది ఈక్వేషన్ 1 అనుకుని, ఇది ఈక్వేషన్ 1 అనుకుని, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఈ రెండిటిని సాల్వ్ చేయొచ్చా? అంటే 3a + 4b = 50, a + b = 15. అంటే ఇప్పుడు దీన్ని ఇంటూ 3 చేస్తాను. 3 3 ఇది 75, 3 టైమ్స్ కదా 45, సారీ 3 15 45 మొత్తం. ఇప్పుడు మైనస్ 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 చేసుకుంటే +3a -3a క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ b = 5 అవుతుంది. b 5 అవుతుంది. ఇక్కడ b 5 అయింది. b అనేది ఏంటి? ఇక్కడ b అనేది స్ట్రీమ్ స్పీడ్. బోట్ సి యొక్క స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 5 km/h అని వచ్చింది. ఇక్కడ 5 km/h అని వచ్చింది. అలాగే b 5 కిలోమీటర్స్ అంటే b 5 కిలోమీటర్స్ అంటే ఇక్కడ ప్లస్లో ఉంది, ఇటు తీసుకెళ్తే మైనస్ అవుద్ది. 15 - 5 = 10 అవుతుంది. ఏ ఎంత? ఏ అనేది ఏంటి? బోట్ స్పీడ్. బోట్ సి యొక్క స్పీడ్ ఎంత అవుతుంది? 10 km/h అవుతుంది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనకి m వాల్యూ కూడా తెలియాలి. వాడు ఇచ్చిన లెక్క ప్రకారం m కిలోమీటర్స్ 15 అవర్స్ అన్నాడు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి బోట్ స్పీడ్, స్ట్రీమ్ స్పీడ్ రెండు వచ్చినాయి. అప్ స్ట్రీమ్లో 15 అవర్స్ టైం పడుతుంది అన్నాడు. అంటే m అప్ స్ట్రీమ్ ఎంత? a - b కదా. a - b అంటే ఎంత? బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? బోట్ స్పీడ్ ఎంత? cది 10, స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 5. 10 - 5 ఎంత? 5 అవుతుంది. ఇక్కడ = 15. ఇప్పుడు m ఎంత? ఇటు డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు తీసుకెళ్తే ఈ మల్టిప్లై చేస్తుంది. 15 × 5 ఎంత? 15 × 50, 5 × 25, 50 25 75. అంటే m = 75 అవుతుంది. ఓకేనా? m వాల్యూ 75 అయింది. సో ఇక్కడ మనకి m వాల్యూ 75 అయింది. అంటే డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడో చూద్దాం. సో ఇక్కడ వీడు ఎంత టైంలో వెళ్ళాడో అవి కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. వీడు డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్లో వెళ్ళిన స్పీడ్ డిస్టెన్స్ ఎంత? 75 కిలోమీటర్స్. డౌన్ స్ట్రీమ్లో ఎంత దూరం వెళ్ళాడు అన్నది ఇవ్వలేదు. సో అది పక్కన పెడదాం. అలాగే ఇదే దూరాన్ని ఎన్ని గంటలు వెళ్ళాడు? 15 అవర్స్లో వెళ్ళాడు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఒక నిమిషం క్వశ్చన్లో ఓకే, డౌన్ స్ట్రీమ్లో కూడా ఇచ్చాడు, ఇక్కడ మెన్షన్ చేశాడు. డౌన్ స్ట్రీమ్లో 90 కిలోమీటర్స్ వెళ్ళాడు, 6 అవర్స్లో వెళ్ళాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. డౌన్ స్ట్రీమ్లో డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్లో వాడు 90 కిలోమీటర్స్ వెళ్ళాడు, అలాగే అది 6 అవర్స్లో వెళ్ళాడు. ఓకేనా? ఇక్కడ మనకి టైం వచ్చింది, స్పీడ్ వచ్చింది, ప్రతిదీ వచ్చేసింది. ఇక్కడ m వాల్యూ కూడా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ బోట్ డి గురించి చూద్దాం. ఓకేనా? వెయిట్ అంతా క్లియర్ చేసేసుకుని బోట్ డి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బోట్ సికి సంబంధించిన డేటా అంతా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు బోట్ డి గురించి చూసుకున్నట్టయితే కనుక ది టైమ్ టేకెన్ బై ది బోట్ టు ట్రావెల్ 4 hours plus 8 kilometers upstream distance is 3 times that of boat to travel 2.5 kilometers downstream distance. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడంటే బోట్ డి అనేవాడు 4 hours plus 8 kilometers అప్స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు పట్టే టైము 3 times అంట. ఎవరికి 3 times? అదే బోటు 2.5 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు పట్టే టైంకి 3 times అంట. ఓకేనా? దీన్ని ఒక ఈక్వేషన్ రూపంలో వేస్తాను చూడండి. అంటే 4 hours plus 8 kilometers అనేది ఆ డిస్టెన్స్ a - b అంటే అప్ స్ట్రీమ్ అన్నాడు. అంటే ఎంత? అప్ స్ట్రీమ్ అంటే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్, అందుకే a - b. ఇప్పుడు పట్టే టైం ఎంత అంట? 3 times అంటే ఎవరికి 3 times? 2.5 hours kilometers. 2.5 hours kilometersకి 2.5 hours kilometers అప్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు. డౌన్ స్ట్రీమ్ అంటే ఎంత? a + b బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్, దీనికి 3 times అంట. ఇది వాడు ఇచ్చిన ఏదైతే వాడు మ్యాటర్లో ఇచ్చాడో దానికి ఈక్వేషన్ రూపంలో రాస్తే ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు చదివాం కదా, ఇక్కడ నుంచి చూద్దాం. ఆల్సో ది టైమ్ టేకెన్ బై ది బోట్ టు ట్రావెల్ 4 hours plus 8 kilometers అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఈస్ 20% ఆఫ్ ది టైమ్ టేకెన్ బై ది బోట్ సి టు ట్రావెల్ 450 kilometers డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్. ఓకే, ఇక్కడ చూడండి 4 hours plus 8 kilometers అన్నాడు. అంటే ఆల్రెడీ ఫస్ట్ ఇచ్చింది 4 hours plus 8 kilometers. బోట్ డి అనేది 4 hours plus 8 kilometers అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు పట్టే టైము ఇక్కడ ఇంకో రిలేషన్ కింద ఇచ్చాడు. ఎలాగా? 4 hours plus 8 kilometers వెళ్ళడానికి అప్ స్ట్రీమ్లో పట్టే టైం అయితే 20% అంట. ఎవరిలో 20%? బోట్ సి గురించి ఇచ్చాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బోట్ డి గురించి చూస్తున్నాం మనం, కానీ అందులో మెన్షన్ చేసింది బోట్ సి గురించి. బోట్ సి వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చేసింది. బోట్ సి అనేది 450 kilometers డౌన్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు దానికి ఒక టైం పడుతుంది కదా, ఆ టైంలో 20% అంట. అంటే సరిగ్గా చూడండి, ఇప్పుడు బోట్ సి అనేది 450 kilometers అన్నాడు. 450 kilometers వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుంది? అది కూడా ఏంటి? అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్లో అండి. బోట్ స్పీడ్ ఎంత? 10, స్ట్రీమ్ స్పీడ్ 5. స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ బోట్ స్పీడే కదా డౌన్ స్ట్రీమ్ అంటే, అప్పుడు ఎంత అవుద్ది? 15 అవుద్ది. అప్పుడు దాన్ని పట్టే టైం ఎంత?
30 అవర్స్. అంటే 30 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో 20% అంట. ఇందులో 20% ఎవరు పడుతుందంట? 4 hours + 8 kilometers. అంటే ఇది 4 hours + 8 kilometers పడడానికి 6 అంటే ఇందులో 20% ఎంత? 6 hours. 6 hours టైం ఎవరు పడుతుంది? 4 hours + 8 kilometers అనేవాడు ఏ డౌన్ స్ట్రీమ్ మైనస్ అదే డౌన్ స్ట్రీమ్లో అప్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు 4 hours + 8 kilometers అప్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు వాడు పట్టే టైం ఎంత అంట? 6 hours అంట. అంటే సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీని వాల్యూ 6 hours. ఇక్కడ దీని వాల్యూ 6 hours. ఓకేనా? ఇది పక్కన పెట్టండి ఇలాగా. ఇప్పుడు దీని వాల్యూ 6 hours వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వరకు వచ్చింది. ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ r km/h. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఇస్ s km/h. ఓకే, ఇక్కడ మనం ఏబి అనుకున్నాం కదా. స్పీడ్ ఆఫ్ ది బోట్ని r కిలోమీటర్లు ఆర్ కింద ఇండికేట్ చేశాడు, r km/h అని. ఇక్కడ km/h, ఇది s km/h అని మెన్షన్ చేశాడు. సో ఇక్కడ r అండ్ s వాల్యూస్ కూడా మనకు రావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం సరిగ్గా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ r - s అని రావాలి. r - s అంటే a - bని వాడు r కింద ఏని r కింద, bని s కింద వాడు మెన్షన్ చేశాడు కదా. బోట్ స్పీడ్ r కింద, స్ట్రీమ్ స్పీడ్ s కింద. ఎస్, ఇక్కడ r + s. ఓకే, ఇప్పుడు మనం సరిగ్గా చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఇక్కడ మనం ఈ ప్లేస్లో 6 వేసేసుకోవచ్చు. 6 వేసుకుంటే మనకు ఒక వాల్యూ వస్తుంది సింపుల్గా. ఎలా? ఈ ప్లేస్లో 6 వేసుకోవచ్చు. అంటే ఎంత? 6 = 3 × 2.5 r + s. అవునా? ఇప్పుడు ఇది ఇందులో 2 times. అంటే ఈ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి పట్టే టైం ఎంత? అప్పుడు 2 hours. అంటే 2.5 = 2 hours = 2.5 r + s. ఇప్పుడు దీన్ని తీసుకుపోతే 2r + 2s = 2.5 r. ఇప్పుడు ఈ 2rని తీసుకొస్తే 2s = 0.5 r. అంటే ఇప్పుడు ఈ 0.5 పోవడానికి ఇది 20s అనుకుంటాను, ఇది 5 అనుకుంటాను, 5r. ఇప్పుడు r / s = 20/5 అవుద్ది. అంటే ఎంత? 4/1. అంటే ఆర్కి ఎస్కి రేషియో వచ్చింది. ఆర్కి ఎస్కి రేషియో ఎంత? ఆర్కి ఎస్కి రేషియో 4:1 కింద వచ్చింది ఇక్కడ మనకి. ఓకేనా? 4:1 కింద వచ్చింది. ఇప్పుడు మనం 4:1 కింద వచ్చింది అంటే ఒక వేరియబుల్ కింద అనుకోవచ్చు ఇప్పుడు. ఓకేనా? ఆర్కేఎస్కి ఒక వేరియబుల్ వచ్చింది కాబట్టి 4:1 కింద అనుకోవచ్చు. ఇప్పుడు వెయిట్, ఆ వేరియబుల్నెస్ని క్లియర్ చేద్దాం. ఆర్కేఎస్కి ఒక వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ? ఇది 4x అయితే, ఇది x అయితే ఇది 4x. ఓకేనా? ఇప్పుడు r - s అంటే ఎంత? 4x - x 3x అవుతుంది. r + s ఎంత? r + s ఎంత అవుద్ది? r + s x 4x + x 5x అవుతుంది. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో x అవసరం లేదు మనకి. ఇప్పుడు సరిగ్గా చూసుకుంటే మనం ఈ 5ని ఒక నిమిషం ఇది ఇంటూ చేసేద్దాం ఫస్ట్. ఇది ఎంత అవుద్ది? 4r + 8/3 = 3 × 2.5 7.5 r / 7.5 r గుర్తుపెట్టు 5. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే ఇది r ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే ఈ 5 ఇటు వెళ్తుంది. 20r + 40 = ఈ 3 ఎంత? 5 × 15 1 అంటే 22.5 r. సరిగ్గా చూసుకుంటే ఈ 20rని ఇటు తీసుకెళ్తే ఏమవుద్ది? 2.5 r = 40. ఇప్పుడు ఈ పాయింట్ తీసేయడానికి ఈ పక్క 0 యాడ్ చేసుకుంటాను, అంటే బై 10 చేసుకుంటాను. ఈ 10 ఇటు వెళ్తే ఇంటూ అవుద్ది. r = 400/25. ఈ 25 100కి 4 4 16 అంటే r = 16 వచ్చింది. అంటే r వాల్యూ 16 km/h. r వాల్యూ ఎంత? 16 km/h. 16 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు r వాల్యూ 4x కదా. 4x అనేది 4 పార్ట్స్ అనేది 16 అయితే 1 పార్ట్ ఎంత? s వాల్యూ వచ్చేస్తుంది. 1 పార్ట్ ఎంత? 4 అంటే s వాల్యూ 4. అంటే ఇక్కడ s వాల్యూ ఏమొస్తాం? 4 km/h. ఓకేనా? ఇప్పుడు r వాల్యూ వస్తుంది, s వాల్యూ వస్తుంది. వీడు డౌన్ స్ట్రీమ్ ఎంత దూరం వెళ్దాం అనుకున్నాడు? అప్ స్ట్రీమ్ ఎంత దూరం వెళ్దాం అనుకున్నాడు? అప్ స్ట్రీమ్ అంటే ఇదే కదా, 4r + 8 kilometers. 4r + r అంటే ఎంత?
16, ఆర్ అంటే 16, 4r అంటే ఎంత 4 × 16 అంటే ఎంత 14 40 6 4 24 అంటే ఎంత 64 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్ వెళ్దాం అనుకున్నాడు. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత 64 కిలోమీటర్లు వెళ్ళాడు అంతే కదా. 6 కిలోమీటర్ r+8 అంతేనా. సో r+8 14 సారీ r+8 అన్నాడు, మనం 8 కలపలేదు ఇక్కడ సరిగ్గా చూడండి. 4r+8 కిలోమీటర్స్ అన్నాడు కదా. 4r అంటే ఎంత 4 × 16, r అంటే 16 16 + 8 14 40 6 4 24 40 24 64 64 + 8 ఎంత 72 అంటే 72 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్దాం అని అనుకున్నాడు. ఓకేనా. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ ఎంత అనుకున్నాడు 2.5r 2.5r అంటే ఎంత 2.5 × 16 ఎంత 2.5 అంటే 32 అదొక 8 అంటే 40 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్దాం అనుకున్నాడు అంతేనా. అంతే. ఇప్పుడు వీడికి పట్టిన టైం ఎంత, వీడికి పట్టిన టైము 6 అవర్స్, వీడికి పట్టిన టైము 2 అవర్స్. ఓకేనా. అంతే కదా, వాడి ఇచ్చిన లెక్క ప్రకారం వాడికి పట్టిన టైం 6 అవర్స్ అయితే వీడికి పట్టిన టైం 2 అవర్స్. ఓకే అంతేనా. ఒకసారి చెక్ చేస్తాను. ఓకే అంతే. సో ఇప్పుడు మనకి డీకి సంబంధించిన వాల్యూస్ కూడా వచ్చేసినాయి. ఇదంతా క్లియర్ చేసేసుకుని ఇప్పుడు వెయిట్ ఇదంతా క్లియర్ చేసేసుకుని బోట్ ఈకి సంబంధించిన వాల్యూస్ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే వెయిట్. డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ కూడా విడిగా వేసాను, ఒకసారి చూడండి ఇక్కడ వేసాను. ఓకేనా. ఓకే నెక్స్ట్ బోట్ ఈకి సంబంధించిన డేటా చూద్దాం. బోట్ ఏమి ఇచ్చాడు, ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఇస్ 3:1. ఓకే 3:1 రేషియోలో ఇచ్చాడు. ఈ రెండు బోట్ స్పీడ్ స్ట్రీమ్ స్పీడ్ 3:1 రేషియోలో ఇచ్చాడు. ఎక్స్ట్రా వేరియబుల్ అనుకుంటాను, ఇది 3x అనుకుంటే ఇది x అవుద్ది. సారీ x సరిగేయలేదు, x అవుద్ది. ఓకే నెక్స్ట్ వైల్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ 10 కిలోమీటర్స్. ఓకే అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి డిఫరెన్స్ 10 కిలోమీటర్స్ అంట అంతేనా. వైల్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ 10 km/h. ఓకే ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే అప్ స్ట్రీమ్ స్పీడ్కి డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి డిఫరెన్స్ ఇచ్చాడు. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎంత బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. బోట్ స్పీడ్ 3x స్ట్రీమ్ స్పీడ్ x అంటే ఎంత 4x మైనస్ డిఫరెన్స్ అన్నాడు. అప్ స్ట్రీమ్ ఎంత, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 4x + x అంటే సారీ 3x + x 4x డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 3x మైనస్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత బోట్ స్పీడ్ 3x మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎంత x అంటే ఎంత 2x ఎంత అంటే డిఫరెన్స్ 10 km/h అంట. అంటే 2x = 10 x = 5. x 5 అయినప్పుడు 3x ఎంత అవుతుంది, 3x ఎంత 15 km/h అవుతుంది. ఇది ఎంత 5 km/h అవుతుంది. ఓకేనా అంతే. ఇప్పుడు మనకి మొత్తం ఈ టేబుల్లో ఉన్న ప్రతి వాల్యూ మనకు వచ్చేసింది అవునా. ప్రతి వాల్యూ p వాల్యూ, q వాల్యూ, m వాల్యూ, r వాల్యూ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ప్రతి ఏదైతే వీడు ఇక్కడ డేటా రూపంలో ఒక థియరిటికల్ పార్ట్ కింద ఇచ్చాడో బోట్ ABCDE గురించి, దాన్ని మనం ఒక టేబులర్ ఫామ్లో రాసుకుని ప్రతి దాని యొక్క వాల్యూని మనం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ టేబుల్ రూపంలో వచ్చిందో ఈ టేబుల్ నేను ప్రతి స్లైడ్లో ప్రతి క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేసి ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా వెయిట్. ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక ఫైండ్ ది టైమ్ టేకెన్ బై ది బోట్ ఈ టు ట్రావెల్ m-10 km అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ అన్నాడు. ఓకే ఇక్కడ బోట్ ఈకి సంబంధించిన ఓకే ఇక్కడ బోట్ ఈకి సంబంధించిన డేటా అనేది బోట్ ఈకి సంబంధించి అడగడం జరిగింది. బోట్ ఈ అనేది m-10 km అప్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుంది అని అడిగాడు. m అంటే ఎంత వాల్యూ మనకి ఇక్కడ 75 75 - 10 ఎంత 65 km అప్ స్ట్రీమ్ అన్నాడు. అప్ స్ట్రీమ్ అంటే ఎంత బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఈ బోట్ స్పీడ్ ఎంత 15 km, స్ట్రీమ్ స్పీడ్ 5 km, స్ట్రీమ్ స్పీడ్ 5 km. ఇప్పుడు బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 15 - 5 10 km. ఈ 10 km/h అంటే 65 km 10 km/h స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది, ఈ ఎంత ఇందులో 6.5 hours. 6.5 hours అనేది ఆన్సర్ అంటే ఎంత ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 6.5 hours ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళినట్టయితే కనుక ది టైమ్ టేకెన్ బై ది బోట్ బి టు ట్రావెల్ ది గివెన్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఈజ్ t hours. ఓకే t అవర్స్లో వెళ్ళడంత గివెన్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్. అసలు బోట్ బి అని కూడా డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత 60 km. 60 km డౌన్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు వాడికి పట్టిన టైం. డౌన్ స్ట్రీమ్ అంటే ఎంత a + b కదా, a + b అంటే బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎంత 5 + 1 ఎంత 6
6 అనేది ఎంత 10 అంటే టీ ఎంత ఇక్కడ టీ వాల్యూ 10 అంటే దీనికి టీ వాల్యూ అని ఇచ్చాడు కదా. ఇప్పుడు ఇచ్చిన డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ టీ అవర్స్లో వెళ్ళిందంట అంటే ఎంత డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్లో వెళ్ళింది ఎంత డిస్టెన్స్ 60 కిలోమీటర్స్ 6 అవర్స్లో 6 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తాడు డౌన్ స్ట్రీమ్లో కాబట్టి. ఇప్పుడు అది ఎంత టీకి ఈక్వల్ అంట. టీ ఎంత అప్పుడు ఇది ఇందులో 10 టైమ్స్ టీ వాల్యూ ఎంత టీ వాల్యూ 10 అవుతుంది. సో 10 అవర్స్. సో ఇక్కడ 10 అవర్స్ అవుతుంది. ఇక్కడ టీ వాల్యూ 10 అని వచ్చింది. వైల్ ది టైమ్ టేకెన్ బై ది బోట్ ఏ టు ట్రావెల్ ది గివెన్ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఈస్ 40 అవర్స్. ఓకే గివెన్ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ అంటే ఇక్కడ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఏంటో మనకు తెలుసు. అసలు డిస్టెన్సే తెలియదు బోట్ ఏకి సంబంధించి. మనకి బోట్ ఏకి సంబంధించి డిస్టెన్సే లేదు. కానీ వాడు ఒకటి మెన్షన్ చేశాడు. ఏదైతే ఇక్కడ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ వెళ్ళింది అన్నాడు బోట్. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ అంటే ఎంత డిస్టెన్స్ మనకు తెలియదు డి అనుకుంటాం. ఇప్పుడు అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎంత 4 బోట్ ఏలో బోట్ స్పీడ్ 6x స్ట్రీమ్ స్పీడ్ 2x అంటే అప్ స్ట్రీమ్ అన్నాడు కాబట్టి బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ కాబట్టి అప్పుడు 4 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. అంతే ఇక్కడ 4 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా. ఇప్పుడు ఇది ఎంత టైం పడుతుంది అంటే 240 అవర్స్ అంట. టీ అంటే ఎంత 10 40 అంటే ఎంత 40 అంతే కదా. టీ అంటే 10 అని మనకు వచ్చేస్తే 40 అన్నాడు. 4 × 10 ఎంత 4 × 10 40 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు సరిగ్గా చూసుకుంటే డి అనేది ఇది తీసుకెళ్తే ఇంటూ అవుతుంది కదా. డి అనేది 160 కిలోమీటర్స్. అది కూడా ఎప్పుడు డి అనేది 160 కిలోమీటర్స్ అది కూడా ఎప్పుడు డౌన్ స్ట్రీమ్లో అంతే సారీ అప్ స్ట్రీమ్లో. డి అనేది అప్ స్ట్రీమ్లో ఎంత 160 కిలోమీటర్స్ వెళ్తుంది అంతేనా. ఇక్కడ మనకి మెన్షన్ చేయాలి 160 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు ఫైన్ ది గివెన్ డిస్టెన్స్ కవర్డ్ బై బోట్ ఏ బోత్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు. ఓకే ఇప్పుడు మనకి 160 కిలోమీటర్స్ అనేది అప్ స్ట్రీమ్ మాత్రమే. వాడు బోత్ అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ అడిగాడు. అప్ స్ట్రీమ్ ఎంత దూరం వెళ్ళిందో డౌన్ స్ట్రీమ్ కూడా అంతే దూరం వెళ్తుంది. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ 160 అయితే డౌన్ స్ట్రీమ్ ఎంత ఇంకొక 160 ప్లస్ 160 320 అంటే ఇక్కడ మనకి బోత్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ అడిగాడు. అప్ స్ట్రీమ్లో వెళ్ళిన డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళిన డిస్టెన్స్ సేమ్. సో అప్ స్ట్రీమ్లో 160 వచ్చింది కాబట్టి డౌన్ స్ట్రీమ్లో కూడా 160 అవుతుంది. అప్పుడు ఆన్సర్ డి ఎంత 320 కిలోమీటర్స్ అవుతుంది. ఓకేనా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోయినట్టయితే కనుక విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ మస్ట్ బి ట్రూ. ఓకే కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇచ్చాడు 3 స్టేట్మెంట్లు. ఆ 3 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడిగాడు. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ది బోట్ డి అండ్ ఈ సేమ్ అన్నాడు. ఓకే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ బోట్ డిఈ సేమ్ అన్నాడు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఫస్ట్ డి ఎంత డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. డి బోట్ స్పీడ్ ఎంత 16 ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 4 16 ప్లస్ 4 20 కిలోమీటర్ పర్ అవర్. ఇది ఎంతకి ఈక్వల్ అంట ఈ యొక్క డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఈ బోట్ స్పీడ్ ఎంత 15 డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 5 అంటే 20 కిలోమీటర్ పర్ అవర్. ఓకే ఫస్ట్ది కరెక్టే. సెకండ్ చూద్దాం. ది టోటల్ గివెన్ డిస్టెన్స్ కవర్డ్ బై బోట్ సి విచ్ ఈస్ ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ ది స్ట్రీమ్ ఈస్ 80 కిలోమీటర్స్ లెస్ దాన్ దట్ బోట్ ఏ అన్నాడు. ఓకే బోట్ ఏ కంటే 80 కిలోమీటర్స్ లెస్ వెళ్ళిందంట. అసలు ఫస్ట్ బోట్ ఏ అనేది డిస్టెన్సే లేదు దానికంటే 80 కిలోమీటర్స్ లెస్ వెళ్ళిందని ఎలా చెప్తాం మనం చెప్పలేం కదా. బోట్ది ఎక్స్ అనుకుందాం పోనీ. అసలు మనకి డిస్టెన్స్ తెలియదు కంటే ఎక్స్ అనుకుందాం. బట్ తెలియనప్పుడు 80 కిలోమీటర్స్ ఎక్స్ అనుకున్నా 80 కిలోమీటర్స్ అంటే 80 మైనస్ ఎక్స్ కిలోమీటర్స్ అంటే 80 తక్కువ వెళ్ళింది అన్నాడు. అంటే బోట్ బి అనేది 80 కిలోమీటర్స్ తక్కువ అన్నాడు. అంటే ఎక్స్ మైనస్ 80 అలా ఎలా కుదురుతుంది. అసలు బోట్ స్పీడ్ తెలియదు కదా మనకి. తెలియనప్పుడు ఇది ఎలా చెప్తాం చెప్పలేం. సో ఆప్షన్ ఈ ఏదైతే ఈ 2 ఇచ్చాడో సెకండ్ స్టేట్మెంట్ అది కరెక్ట్ కాదు. ఓకేనా. ఎందుకంటే వాడికి బోట్ ఏకి ఎంత డిస్టెన్స్ వెళ్ళినదో మనకు తెలియదు. ఎందాడు క్వశ్చన్లో చేశారు కదా సార్ అనొచ్చు. అది ఇఫ్ కండిషన్ క్వశ్చన్ అది గుర్తుపెట్టుకోండి. వాడు ఆ క్వశ్చన్స్కి మాత్రం ఆ పర్టికులర్ ఒక్క క్వశ్చన్కి మాత్రమే ఇందులో ఒకసారి చూడండి నా క్వశ్చన్కి వెళ్తాను. ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి మాత్రమే వాడు ఇచ్చాడు ఇఫ్ కండిషన్లో. ఇది టీ అవర్స్ అయితే ఏ అనేది 40 అవర్స్లో వెళ్తే అన్నాడు. అక్కడ ఈ ఒక్క క్వశ్చన్కి మాత్రమే డిస్టెన్స్ వస్తుంది ఇక్కడ ఏకి. అది క్వశ్చన్కి మాత్రమే ఈ ఒక్క క్వశ్చన్కి మాత్రమే అలా ఇచ్చాడు ఇఫ్ కండిషన్ క్వశ్చన్ మాట పాసిబిలిటీ లెక్క. ఓకే ఇప్పుడు మొత్తం డిఏ డేటా ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఏకి డిస్టెన్సే లేదు. సో డిస్టెన్స్ లేనప్పుడు 80 కిలోమీటర్స్ తక్కువ ఎలా చెప్తారు ఏతో కంపేర్ చేసి. ఏకి డిస్టెన్స్ లేనప్పుడు అసలు నీ దగ్గర ఎంత ఉన్నాయో ఎవరికి తెలియదు. నువ్వు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళో ఎవరికి తెలియదు. ఎన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళో నాకు ఎవరికి తెలియదు. తెలియనప్పుడు నీకంటే 80 కిలోమీటర్స్ తక్కువ వెళ్ళినని నేను ఎలా చెప్తాను చెప్పలేను కదా. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఓకేనా. ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ది అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఏ ఈస్ ఎస్ కిలోమీటర్ పర్ అవర్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఏ యొక్క అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంట ఎస్ కిలోమీటర్ పర్ అవర్ అంట. ఎస్ ఎంత అసలు 4 కిలోమీటర్ పర్ అవర్. ఎస్ అనేది 4 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు మనం సరిగ్గా చూసుకుంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. ఏలో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 6 మైనస్ 2 ఎంత 4 కిలోమీటర్ పర్ అవర్. అంటే ఎస్కి ఈక్వలేనా. ఓకే ఈక్వలే కదా ఎస్కి ఈక్వలే. అంటే
థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇప్పుడు 1 and 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. అప్పుడు ఆప్షన్ ఏ ఓన్లీ 1 and 3 ఓన్లీ. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 చూసుకున్నట్టయితే కనుక క్వాంటిటీ 1 and క్వాంటిటీ 2 ఇలా 2 స్టేట్మెంట్ల కింద ఇచ్చాడో చూద్దాం. ఫైండ్ ది టైమ్ టేకెన్ బై ది బోట్ బి టు ట్రావెల్ 45 kilometers అప్స్ట్రీమ్ డిస్టెన్స్ వెన్ ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20% అండ్ ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ బికమ్ ట్వైస్. ఓకే, సరిగ్గా చూడండి, ఇక్కడ బోట్ బి గురించి ఇచ్చాడు. బోట్ బి అంటే ఇది. బోట్ బిలో 45 kilometers అప్స్ట్రీమ్ వెళ్ళినప్పుడు అన్నాడు. అప్స్ట్రీమ్ అన్నాడు. అప్స్ట్రీమ్ అంటే ఎంత? అది కూడా ఎప్పుడు ఏ మైనస్ బి అయినా అప్స్ట్రీమ్ అంటే ఏ మైనస్ బి. ఓకే, ఇక్కడ 45 kilometers అప్స్ట్రీమ్ అన్నాడు. అంటే ఏ మైనస్ బి అంటే ఏంటి? బోట్ స్పీడ్ మైనస్ ఏ అంటే ఏంటి? బోట్ స్పీడ్. బి అంటే స్ట్రీమ్ స్పీడ్. అప్స్ట్రీమ్ అన్నాడు కాబట్టి బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏ మైనస్ బిఎస్. అది కూడా ఎప్పుడు? బోట్ స్పీడ్ 20% తగ్గించాలంట, రెడ్యూస్డ్ బై 20%. అండ్ స్ట్రీమ్ స్పీడ్ ట్వైస్, డబల్ చేయాలి. అంటే ఇప్పుడు బోట్ స్పీడ్ ఎంత ఉంది? 55 km/h ఉంది. అంటే 5 km/h అనేది 100% అయితే 20% తగ్గుతున్నాడు. అంటే 20 parts తగ్గమన్నాడు. అంటే ఎంత? మీకు రిమైనింగ్ 80. అంటే ఎంత? 4/5. అంటే 5 క్యాన్సిల్ అవుతుంది. అంటే 20% తగ్గిస్తే ఎంత అవుద్ది? 4 km/h అవుద్ది. ఇప్పుడు అలాగే ట్వైస్ చేయమన్నాడు. దేన్ని? స్ట్రీమ్ స్పీడ్ని డబల్ చేయమన్నాడు. అప్పుడు 1 km కాస్త ఏమవుద్ది? 2 km/h అవుద్ది. 1 km/h 2 km/h అవుద్ది. ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఎంత అవుద్ది? అప్పుడు ఏ మైనస్ బి అంటే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుద్ది? 2 అవుద్ది. అంతేనా? 4 మైనస్ ఇక్కడ 4 అయింది బోట్ స్పీడ్, స్ట్రీమ్ స్పీడ్ 2 అయింది. సో 4 మైనస్ 2 km/h అవుద్ది. ఇప్పుడు పట్టే టైం ఎంత? 2 పాయింట్ 5 ఓకే 22.5 అవుతుంది. అప్పుడు దీని వాల్యూ 22.5 అంతేనా? 2 ఓకే 5 సరే. ఓకే, ఇప్పుడు 22.5 అయింది ఫస్ట్ స్టేట్మెంట్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ సంబంధించి చూద్దాం. ఏంటి సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఫైండ్ ది టైమ్ టేకెన్ బై ది బోట్ ఈ టు ట్రావెల్ 4 hours + 11 km అప్స్ట్రీమ్ డిస్టెన్స్ విత్ ది ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ది బోట్ అండ్ స్టిల్ వాటర్. ఓకే, ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్ట్రీమ్. ఓకే, బోట్ ఈ అనేది 4 hours + 11 km. ఆర్ అనేది ఎంత? 16. 4 hours ఎంత? 14 6 4 24 అంటే 64 అంతేనా? 14 6 4 24 40 24 64 ప్లస్ 11 క్యూ అంటే ఎంత? 1. 11 అంటే ఎంత? అంటే 64 + 11 ఎంత? 75. ఇది అప్ స్ట్రీమ్ వెళ్తుంది అన్నాడు. అప్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు దాని టైం అడిగాడు. ఇక్కడ అప్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు ఎంత టైము? అప్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు సేమ్ అదే డిస్టెన్స్ వేయమన్నాడు. సరిగ్గా చూసుకుంటే అదే డిస్టెన్స్లో సేమ్ ఏదైతే ఒరిజినల్ స్పీడ్ ఉందో అదే వేయమన్నాడు. స్ట్రీమ్ స్పీడ్, బోట్ స్పీడ్. ఏది? బోట్ ఈకి సంబంధించి స్ట్రీమ్ స్పీడ్ ఎంత? బోట్ స్పీడ్ ఎంత? 15 km/h. స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 5 km/h. ఇప్పుడు దీనికి టైం ఎంత పడుతుంది? 17.5 అంటే డిస్టెన్స్ ఎంత? 75 km. స్పీడ్ ఎంత? అప్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమేనా? అప్ స్ట్రీమే. ఓకే, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 10 km/h. ఇప్పుడు దీని టైం ఎంత? 7.5 hours పడుతుంది టైం. 7.5 hours టైం పడుతుంది. ఇప్పుడు ఇది 2కి వచ్చింది. ఇప్పుడు వాడు క్వశ్చన్ అడిగాడు, ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది క్వాంటిటీ 1 అండ్ క్వాంటిటీ 2. క్వాంటిటీ 1కి క్వాంటిటీ 2కి వచ్చిన ఏదైతే ఉందో దాని డిఫరెన్స్ అడిగాడు. ఆ వాల్యూస్ వచ్చినాయి, వాళ్ళ డిఫరెన్స్ 22.5 మైనస్ 7.5 అంటే ఎంత? 15 hours. డిఫరెన్స్ ఎంత? 15 hours అవుతుంది. అంటే ఆప్షన్ ఏ 15 hours అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 15. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూసుకున్నట్టయితే కనుక ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఒరిజినల్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఆఫ్ ఆల్ బోట్స్ టుగెదర్. ఓకే, సమ్ ఆఫ్ ది ఒరిజినల్ స్పీడ్ అడిగాడు. అది కూడా ఎవరు? సమ్ అడిగాడు. ఎవరిది? స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్. స్టిల్ వాటర్ అంతేనా? ఫైండ్ ది సమ్ ఆఫ్ ఒరిజినల్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఆఫ్ ఆల్ బోట్స్. ఓకే, బోట్స్ యొక్క స్టిల్ వాటర్లో అంటే బోట్ స్పీడ్ అడిగాడు. అన్నింటిలో స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అన్ని బోట్లు కలిపి ఎంత అని సమ్ అడిగాడు. సింపుల్గా చూడండి, 6 ఇక్కడికి 6 ప్లస్ ఇవన్నిట్లో సమ్ అడిగాడు వాడు. ఓకేనా? చూద్దాం. 6 + 5 11, 11 + 10 21, 21 + 16 ఎంత? 37, 37 + 15 ఎంత? 21 అంటే ఎంత? 52 km/h. ఇక్కడ ఆప్షన్ ఈ 52 km ఎక్కడా లేదు కాబట్టి ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 52 km/h ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్. 5 క్వశ్చన్స్ అయిపోయాయి ఇంకా. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు నేను చేసిన పీపీటీ ఏదైతే ఉందో అది పీడిఎఫ్ ఫామ్లో మన టెలిగ్రామ్ ఛానల్ బ్యాంకర్స్ పత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే కింద హైప్ బటన్ ఒకటి యాక్టివేట్ అయింది. దాన్ని కింద మీరు చూసుకున్నట్టయితే హైప్ చేయండి కొంచెం. దానివల్ల మీకు ఎలాంటి ఖర్చు ఉండదు.
మన వీడియోకి కొంచెం పుష్ వస్తుంది. ఓకేనా? హైప్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై.